నమస్కారం, వెల్కమ్ టు వన్ టీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ముగిసిన తొలి విడత పోలింగ్, కొనసాగుతున్న కౌంటింగ్. ఓట్ చోరీ, అమిత్ షా ఒత్తిడిలో ఉన్నారు రాహుల్. ఏపీ క్యాబినెట్ 9,500 కోట్ల ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్. ఏపీ మంత్రివర్గ సమావేశం ముగిసింది. ఈ రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన సచివాలయంలో జరిగిన కేబినెట్ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించి నిర్ణయం తీసుకున్నారు. దాదాపు 44 అజెండా అంశాలతో రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరిగింది. ఇక 9,500 కోట్లతో 506 ప్రాజెక్టులకు పరిపాలనా అనుమతులకు కేబినెట్ ఆమోదముద్ర వేసింది. పురపాలక పట్టణాభివృద్ధి శాఖలో సమగ్ర నీటి నిర్వహణకు సంబంధించిన ప్రాజెక్టులు, అమరావతిలో లోక్ భవన్, అసెంబ్లీ దర్బార్ హాల్ నిర్మాణానికి కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అదేవిధంగా గవర్నర్ కార్యాలయం, గెస్ట్ హౌస్లు, స్టాఫ్ క్వార్టర్ల నిర్మాణానికి మంత్రివర్గ సమావేశంలో చర్చించి అంగీకారం తెలిపారు. అలాగే పలు సంస్థలకు భూ కేటాయింపులకు కేబినెట్ అనుమతి ఇచ్చింది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా కాస్త ఒత్తిడిలో కనిపిస్తున్నారంటూ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆరోపించారు. ఓట్ చోరీ విషయంలో తాను సవాల్ విసిరిన అమిత్ షా ఎందుకు స్పందించలేదని రాహుల్ ప్రశ్నించారు. కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ తాజాగా మాట్లాడుతూ, ఓట్ చోరీ అంశంపై నేను ఇప్పటికే 3 ప్రెస్ కాన్ఫరెన్స్లపై పార్లమెంటులో చర్చించాలని అమిత్ షాకు సవాల్ విసిరాను. అయినా అమిత్ షా నుంచి దానిపై ఎటువంటి సమాధానం రాలేదు. ఎన్నికల సంస్కరణలపై చర్చ సందర్భంగా అమిత్ షా ఒత్తిడిలో ఉన్నట్లు కనిపించారు. నేను అమిత్ షా చాలా ఆందోళనగా ఉన్నారు. ఆయన తప్పుడు భాష ఉపయోగించారు. ఆయన చేతులు వణికాయి. అమిత్ షా తీవ్రమైన మానసిక ఒత్తిడిలో ఉన్నారు. ఇది నిన్న అందరూ చూశారు. నేను ఆయన్ని అడిగి ప్రశ్నలకు నేరుగా సమాధానం ఇవ్వలేదు, ఎలాంటి రుజువు ఇవ్వలేదు. పార్లమెంటులో నా మీడియా సమావేశాల్లోని అన్ని అంశాల గురించి చర్చించడానికి నేరుగా క్షేత్రస్థాయికి రావాలని నేను అమిత్ షాకు సవాల్ విసిరాను. నాకు ఎలాంటి సమాధానం రాలేదు. అందరికీ వాస్తవం ఏంటో తెలుసని ఆరోపించారు. రాష్ట్ర వ్యాప్తంగా తొలి విడత ఎన్నికల పోలింగ్ ముగిసింది. బుధవారం ఉదయం 7 గంటలకు మొదలైన పోలింగ్ మధ్యాహ్నం 1 గంటలో పూర్తయింది. పలు చోట్ల 1 గంట వరకు క్యూలో ఉన్న ఓటర్లకు అధికారులు ఓటు వేసే అవకాశం కల్పిస్తున్నారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి కౌంటింగ్ ప్రారంభం కానుంది. ఇక రాత్రి వరకు పోలింగ్ ఫలితాలు ప్రకటించి ఉప సర్పంచ్ ఎన్నికలను నిర్వహించనున్నారు. చెదురుమదురు ఘటనలు మినహా పోలింగ్ ప్రశాంతంగా సాగింది. కలెక్టర్లు, పోలీసు ఉన్నతాధికారులు పోలింగ్ ను పర్యవేక్షించారు. తొలి విడతలో 4,236 సర్పంచ్ స్థానాలకు నోటిఫికేషన్ విడుదల కాగా ఇందులో 396 సర్పంచ్ స్థానాలు, 9,633 వార్డు స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. మిగతా 3,834 సర్పంచ్ స్థానాలకు పోలింగ్ నిర్వహించారు. 12,960 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నియోజకవర్గం నాతవరంలో గ్లోబల్ హిందూ హెరిటేజ్ ఫౌండేషన్, నాతవరం ధర్మరక్షణ కమిటీ ఆధ్వర్యంలో హిందూ ధర్మ సమ్మేళన కార్యక్రమాన్ని గురువారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గ్లోబల్ హిందూ హెరిటేజ్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు వెలగపూడి ప్రకాష్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రకాష్ రావు మాట్లాడుతూ, సనాతన ధర్మాన్ని, భారతమాతను రక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని, ఎట్టి పరిస్థితుల్లోనూ మరవరాదని ఆయన అన్నారు. అంతేకాక ప్రపంచ దేశాలు మన మతాన్ని, మన ఆచారాలను గౌరవిస్తూ ఆచరిస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. రాముడు ఏమన్నాడండి, రాముడు రావణుని చంపిన తర్వాత లక్ష్మణుని కాసేపు ఉందాం అనుకున్నాడు లంకలో. రాముడు ఏమన్నాడు, వద్దునైనా మన భారతం మన తల్లి దేశం అంతకన్నా గొప్పది ప్రపంచంలో ఏది లేదు, లంక నుంచి ఎమ్మటే వెళ్ళిపోదామని బయలుదేరి వచ్చేశారు. మన తల్లి అంటే ఎవరు? మన సనాతన ధర్మం. మన తల్లి సనాతన ధర్మ, మన దేశం భారతమాత. ఈ రెండుని మనం రక్షించుకోవాలి. సనాతన ధర్మం మన తల్లి. ఇప్పుడు మీ తల్లికి ఏదైనా జబ్బు చేస్తుంటే ఏం చేస్తారు చెప్పండి? మందులు ఇస్తారు, లేకపోతే హాస్పిటల్కి తీసుకుపోతారు. ఎక్కడికో తీసుకుపోయి అది నయం చేయించాలని చూస్తారు కదా. అదే దొరికిపోతుందో మన సనాతన ధర్మకి ఏది జరిగినా కానీ మన తల్లిని కొట్టినట్టు, మన తల్లిని దూషించినట్టు
అవి భావించి మన సనాతన ధర్మాన్ని మనం కాపాడుకోవాలి. అది అందరి రెస్పాన్సిబిలిటీ. అలాగే కృష్ణా జిల్లా పెడన నియోజకవర్గం బంటుమిల్లి డిగ్రీ కాలేజీ పక్కగల ఒక చిన్న ఇంట్లో ఉంటున్న బంటుమిల్లి కోటేశ్వరరావు దంపతులు తమ పిల్లలతో కలిసి కూలీనాలీ చేసుకుంటూ జీవనం సాగిస్తుంటారు. నిన్న ఉదయం 8 గంటల సమయంలో బంటుమిల్లి కనకదుర్గాదేవి గుడి దగ్గర ఇరుముళ్లు జరగడంతో భవానీని దర్శించుకునేందుకు వెళ్లగా అదృష్టం కొద్దీ ఇంట్లో ఎవరూ లేని సమయంలో షార్ట్ సర్క్యూట్ కారణంగా ప్రమాదం సంభవించి ఉంటుందని చెబుతున్నారు. విషయం తెలిసిన వెంటనే ఎల్వీఆర్ ఫౌండేషన్ అధినేత లింగం నాగేశ్వరరావు కుటుంబాన్ని పరామర్శించి ధైర్యాన్ని ఇచ్చి కుటుంబానికి 10,000 రూపాయలు నగదు, నిత్యావసర వస్తువులు, ఆర్థిక సహాయం అందించారు. అలాగే దాతలు ముందుకు వచ్చి కుటుంబాన్ని ఆదుకోవాలని కోరారు. అమ్మా అమ్మా నా కొడుకు దూరం చేసింది. అమ్మా నాకు అమ్మా అమ్మా నా అమ్మేది అమ్మా నీళ్ళు పట్టింది. ఉదయమా? ఉదయం 8:30 టైంలో 8:30 టైంలో. ఎలా జరిగింది? ఎవరు లేరా ఇంట్లో అప్పుడు? భవాని ఎలా జరిగింది? కూర్చో భవాని. బంటుమిల్లి మండలం బంటుమిల్లి గ్రామంలో బంటుమిల్లి కోటేశ్వరరావు గారి యొక్క తాటాకిల్లు అగ్నికి ఆహుతి అయింది. కావున దాతలంతా కూడా ముందుకొచ్చి వారికి ఆర్థిక సహాయంతో పాటు తినుబండారాలు ఇవి కూడా అన్నీ కూడా వంట సామాన్లు కానీ ఎవరు తోచిన వారు సాయం చేయాలని ప్రజలందరికీ కూడా మనవి చేస్తున్నాం. ఈ రోజున ఎల్వీఆర్ ఫౌండేషన్ చైర్మన్ అయినటువంటి లింగం నాగేశ్వరరావు గారు మానవతా దృక్పథంతో 10,000 రూపాయలు వారికి సహాయంగా ఇవ్వటం జరిగింది. వారిని ఆ భగవంతుడు ఆయురారోగ్యాలతో ఇచ్చి ఇటువంటి విపత్తులు జరిగినప్పుడు కానీ ఎవరైనా బాధల్లో ఉన్నప్పుడు ఇటువంటి వారికి ఉపయోగపడే ఆయన మంచి ఆరోగ్యాలతో ఉండాలని మనసారా భగవంతుడిని ప్రార్థిస్తున్నాం. నీ పేరేంటమ్మా? నీ పేరేంటమ్మా? నీ పేరేంటమ్మా? అమ్మా తల మాట్లాడమాకండమ్మా ఒక్క నిమిషం. ఎలా జరిగిందమ్మా? నాకు అనబాడలేదు, ఇల్లు పోతుంది, ఏమీ తీసుకోలేదు, ఏమీ తీసుకోలేదు, నా సంసారం కాలిపోయింది. పూర్తిగా తాటాకులు దగ్ధమైంది. అట్లాగే వీరి యొక్క డబ్బులు కూడా కాలిపోయినాయి, సుమారు 5 లక్షల చిల్లర. అట్లాగే స్వచ్ఛంద సంస్థల నుంచి సహాయం ఇవ్వాలని చెప్పి కోరగా ముందుగా ఎల్వీఆర్ ఫౌండేషన్ అధినేత లింగం నాగేశ్వరరావు గారు స్వచ్ఛందంగా వచ్చి వీరికి ఆర్థిక సహాయం చేశారు. అట్లాగే మండలంలో ఉన్నటువంటి ఎవరైనా సరే స్వచ్ఛందంగా వచ్చి దాతలు వీరికి ఆర్థికంగా సహాయం చేస్తే వీరు చాలా డిప్రెషన్లో ఉన్నారు. కాబట్టి అందరూ చేసి వీరికి సహాయం చేయాల్సిందిగా మేము తహసీల్దార్ ఆఫీస్ నుంచి కోరుచున్నాం. కాబట్టి అందరూ వీరి ప్రస్తుతం లింగం నాగేశ్వరరావు గారు సహకరించేందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాం. నిజామాబాద్ జిల్లా రుద్రూరు మండల కేంద్రంలో గ్రామ పంచాయతీ ఎన్నికల విధుల్లో ఉన్న నిజామాబాద్ మహిళా పోలీస్ స్టేషన్ సిఐ శ్రీలత మానవత్వం చాటుకున్నారు. అనారోగ్యంతో పోలింగ్ కేంద్రం నుండి ఓ మహిళ నడుము నొప్పితో కన్నీరు పెట్టుకుంటూ ఆగి ఉన్న వాహనాల సహాయంతో వెళ్తున్న మహిళను సిఐ శ్రీలత గమనించి చైర్లో కూర్చోబెట్టి తన కారులో నుంచి నీరు తెప్పించి తాగించారు. అంతేకాక ఆటోను పిలిపించి వృద్ధులను వికలాంగులను కూర్చోబెట్టి పంపించి మానవత్వం చాటుకున్నారు. అట్లా ఎక్కుదాం రా వెళ్ళి. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో జరిగిన మున్సిపల్ చైర్పర్సన్ ఎన్నికల్లో మున్సిపాలిటీ పీఠాన్ని టీడీపీ కైవసం చేసుకుంది. దీంతో మున్సిపల్ చైర్పర్సన్ గా తలారి గౌతమి ఎన్నికయ్యారు. గతంలో ఉన్న వైసీపీ మున్సిపల్ చైర్పర్సన్ రాజ్ కుమార్ ను ప్రభుత్వం పలు కారణాల చేత తొలగించగా ఎన్నిక నిర్వహించారు. ఎక్స్ అఫీషియల్ సభ్యులుగా ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ, ఎమ్మెల్యే సురేంద్రబాబు ఓటు హక్కును వినియోగించుకున్నారు. కళ్యాణదుర్గం మున్సిపాలిటీలో 24 మంది మున్సిపల్ కౌన్సిలర్లు ఉండగా 22 మంది కౌన్సిలర్లు ఎన్నిక ప్రక్రియలో పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ అభ్యర్థి తలారి గౌతమికి 15 మంది కౌన్సిలర్లు
కౌన్సిలర్లు చేతులెత్తి మద్దతు పలకగా వైసీపీ అభ్యర్థి ఎం లక్ష్మణ్కు 13 మంది మద్దతు తెలపగా టీడీపీకి మెజార్టీ సంఖ్య ఉండడంతో టీడీపీ బలపరిచిన అభ్యర్థి తలారి గౌతమి విజయం సాధించినట్లు ఎన్నికల ప్రిసైడింగ్ అధికారి ఆర్డీఓ వసంతబాబు ప్రకటించారు. ఇద్దరు కౌన్సిలర్లు ఎన్నికకు గైర్హాజరు కాగా ఎన్నిక కాబడిన తలారి గౌతమికి ధృవీకరణ పత్రం అందజేసి అధికారులు ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం ఎమ్మెల్యే సురేంద్రబాబు, ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ మీడియాతో మాట్లాడుతూ కళ్యాణదుర్గం మున్సిపాలిటీ మరింత అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ ఎలక్షన్ అథారిటీ కళ్యాణదుర్గం మున్సిపల్ కమిషనర్ వంశీకృష్ణ భార్గవ్ పాల్గొన్నారు. ఈరోజు చాలా సంతోషకరమైన రోజు. మన మున్సిపాలిటీలో ఈరోజు అడుగుపెట్టాం. అంటే నెల క్రితమే మన ఏదైతే తిమ్మప్పకు ఉన్నాడో ఆ రోజే నెల క్రితమే మన మున్సిపల్ చైర్మన్గా బాధ్యతలు తీసుకున్నా. ఈరోజు పూర్తి బాధ్యతలతో ఎన్నికల కమిషన్ నిబంధనల ప్రకారం పూర్తి బాధ్యతతో తలారి గౌతమి గారు ఈరోజు తీసుకోవడం జరిగింది. చాలా సంతోషకరం. మేము అభివృద్ధి వైపు చూస్తాం తప్ప కుల మతాలకి రెచ్చగొట్టే విధంగా ఏది కూడా చేయం. ఖచ్చితంగా ఏదేమైనా కూడా ఇంకా మమ్మల్ని 4 మాటలు తిట్టినా భరిస్తూ అభివృద్ధినే ఆకాంక్షిస్తూ ముందుకు తీసుకెళ్తాం. ఎందుకంటే ప్రజల ఆకాంక్షతో ముందుకు వెళ్లాల్సిన బాధ్యత మా పైన ఉంటుంది. ప్రజలు మమ్మల్ని గెలిపించేదానికి అభివృద్ధి చేసుకోవడానికి తప్ప ఒకరికొకరు తిట్టుకోవడం కాదనేది ఖచ్చితంగా చెప్పగలుగుతున్నా. ఎందుకంటే ఏదైనా ప్రశ్నించే హక్కు ప్రతి ఒక్కరు కూడా ఉంటుంది. ప్రశ్నించే హక్కుని మనం సద్వినియోగం చేసుకోవాలి, దుర్వినియోగం చేసుకోకూడదు. ఎందుకంటే రకరకాలుగా వ్యక్తిగత కారణాలతో రకరకాలుగా ఒకరు విమర్శించుకుంటే ప్రజలు కూడా తీవ్రంగా ఇబ్బంది పడతారు, అసహించుకుంటారు మనల్ని. ఆ విధంగా అసహించుకోకుండా మంచి సలహాలు ఏమన్నా ఇస్తే అభివృద్ధికి, కళ్యాణదుర్గం మున్సిపాలిటీ అభివృద్ధి చేయడానికి ఏదైనా మీరు ముందుకు వచ్చి మంచి సలహాలు ఇస్తే కూడా ఖచ్చితంగా మీరు కానీ మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి కానీ ఎవరైనా కానీ వచ్చి సలహాలు ఇస్తే ఖచ్చితంగా స్వీకరిస్తాం. మీరు చూశారు, మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ ప్రాంతానికి వచ్చారు, రకరకాలుగా ఏదేదో హామీలు ఇచ్చారు. కానీ హామీలు ఒక్కటి కూడా నెరవేర్చకుండా ఆ పరిపాలన వెళ్ళిపోయింది. 11 మంది ఎమ్మెల్యేలతో మీ పార్టీ అక్కడ ఆగిపోయింది. ఈరోజు కూడా 11 మంది కౌన్సిలర్తో మీ పార్టీ ఆగిపోయింది. అంటే మీకు ఆ ఫిగర్ అనేది ఖచ్చితంగా వచ్చింది. ఎక్కడ పోయినా కూడా మీకు 11 నెంబర్తోనే మీరు ఇంకా కిందకు రావాలి, కానీ ముందుకు పోయే అవకాశం లేదు. ఈరోజు 11వ తారీఖు మరో శ్రీకారం చుట్టినటువంటి ఒక కార్యక్రమంలో ఈరోజు భాగస్వామి కావడం నా అదృష్టంగా భావిస్తున్నాను. ఎందుకంటే ఇక్కడ గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మహిళల పక్షపాతి, బీసీల కోసం అహర్నిశలు శ్రమిస్తున్నటువంటి వ్యక్తిగా ఈరోజు కళ్యాణదుర్గానికి ప్రథమ పౌరురాలిగా ఈరోజు బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి మన తలారి గౌతమి గారిని ఎన్నుకోవడం జరిగింది పార్టీ నుంచి వచ్చిన ఆదేశాల మేరకు. అదేవిధంగా గతంలో వచ్చినటువంటి మార్కెట్ యార్డ్ చైర్మన్ కూడా బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి లక్ష్మీదేవి గారు కూడా పార్టీ అధిష్టానం నుంచి వచ్చిన నిర్ణయం మేరకు ఇవ్వడం జరిగింది. అంటే ఒకసారి గమనించాలి, మనం ఇక్కడ మహిళల కోసం, ప్రత్యేకించి బీసీల కోసం అనేక రకాలుగా సహాయ సహకారాలు అందిస్తూ పార్టీలో ప్రధానమైనటువంటి భూమిక పోషించేటువంటి అవకాశాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారు అందరికీ ఇస్తున్నారు. అదేవిధంగా స్థానికంగా ఉన్నటువంటి మా శాసనసభ్యులు ఎమ్మెల్యే సురేంద్రబాబు గారు కూడా మొదటి నుంచి కూడా బీసీల పట్ల, బడుగు బలహీన వర్గాల పట్ల ఎప్పుడు కూడా పనిచేస్తూ వారందరి కోసం అహర్నిశలు శ్రమిస్తూ ఈ యొక్క కళ్యాణదుర్గం నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే ఒక ఆదర్శవంతమైనటువంటి నియోజకవర్గంగా తీర్చిదిద్దాలనే ఆలోచనతో అనేక కార్యక్రమాలన్నీ కూడా చేపడుతూ ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారి మన్ననలు పొందడమే కాదు, అక్కడి నుంచి చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో ఏ కార్యక్రమం కావాలన్నా కళ్యాణదుర్గంకి ఇమీడియట్గా ఇచ్చేటువంటి ఒక అవకాశాన్ని కూడా వారు మంచుకోవడం జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు మనకి ఈరోజు చైర్పర్సన్గా రావడం అనేది ఒక మంచి అభివృద్ధికి ఒక మార్పుగా కనిపిస్తుంది. ఎందుకంటే కళ్యాణదుర్గాన్ని ఇప్పటికే గతంలో ఉన్నటువంటి మున్సిపల్ చైర్మన్ ఎవరు ఉండవచ్చు, ఏ పార్టీ వారు ఉండవచ్చు, కానీ ఒక 3 సంవత్సరం నుంచి కూడా కళ్యాణదుర్గంలో ఒక పట్టణంలో అభివృద్ధికి ఒక మార్పుగా నిలబడినటువంటి ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో మరింత ముందుకెళ్తారు. కళ్యాణదుర్గం పట్టణంతో పాటు నియోజకవర్గం కూడా అన్ని రంగాల్లో ముందుకెళ్ళాలన్నటువంటి ఆలోచనతో ముందుకెళ్తున్నాం. నేను కూడా ఎంపీ ల్యాడ్స్ తోటి కళ్యాణదుర్గం పట్టణంలో కావాల్సినటువంటి అనేక సదుపాయాలు కావాల్సిన అవసరం ఉంది. కాబట్టి వాటిని కూడా మేము పూర్తిగా ఇద్దరు కూర్చొని ఎక్కడెక్కడ ఏ అవసరం ఉందో పట్టణం అభివృద్ధి కోసం అహర్నిశలుగా పనిచేసేటువంటి ఒక ప్రయత్నాన్ని కూడా మేము చేపడతాం. ఎవరైతే ఇప్పుడు మా వైపు ఆకర్షితులై కౌన్సిల్ వచ్చినారో అందరికీ కూడా సమానమైనటువంటి గౌరవాన్ని ఇస్తూ వారందరూ కూడా గతంలో కోల్పోయినటువంటి గౌరవాన్ని తిరిగి మేము పార్టీలో వచ్చారు. కాబట్టి వాళ్ళందరికీ వార్డులలో కూడా ఏ పనులున్నా, ఎటువంటి పనులున్నా పూర్తి చేసే బాధ్యత కూడా మేము ఇద్దరు కలిసి తీసుకుంటామని తెలియజేసుకుంటూ ఈ పట్టణానికి ఒక సువర్ణ అవకాశం లభించింది. ఈరోజు తెలుగుదేశం పార్టీ బలపరిచేటువంటి తలారి గౌతమి గారి యొక్క ఎన్నిక చాలా అవసరం అని చెప్పి నేను భావిస్తున్నాను. థ్యాంక్ యూ. రంగారెడ్డి జిల్లా నందిగామ సర్కిల్ ఇన్స్పెక్టర్ ప్రసాద్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారు టి నవీన్ కుమార్ రెడ్డి.
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ నవీన్ కుమార్ రెడ్డి గ్రామ పంచాయతీ ఎన్నికల సందర్భంగా సీఐ కాంగ్రెస్ పార్టీకి తుత్తుగా వ్యవహరిస్తున్నారని, రానున్న రోజుల్లో ఎక్కడ దాక్కున్నా బట్టలిప్పి తంతామని హెచ్చరించారు. అలాగే షాద్ నగర్ ఎమ్మెల్యే అరాచకాలు కూడా పెట్టిరేగిపోతున్నాయని, గెలిచే పరిస్థితి లేక ఎమ్మెల్యే పోలీసులను అడ్డుపెట్టుకుని గెలవడానికి ప్రయత్నిస్తున్నాడని, ఎన్నికల సందర్భంగా షాద్ నగర్ నియోజకవర్గంలో రెచ్చిపోతున్న పోలీసులు అదుపులో ఉండాలని హెచ్చరించారు. అంతేకాకుండా సొంత పార్టీ బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే అంజయ్ యాదవ్ పై కూడా మండిపడ్డారు. రానున్న రోజుల్లో తిరిగి బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారం రానుందని, అప్పుడు విర్రవీగిన ఎవరిని వదలబోమని హెచ్చరించారు. గత 2 పర్యాయాలు ఎమ్మెల్యేగా గెలిచిన అంజయ్య యాదవ్ అతని కుమారుల వ్యవహార శైలి వల్లే షాద్ నగర్ బీఆర్ఎస్ విజయం సాధించలేకపోయిందని, సొంత పార్టీ మాజీ ఎమ్మెల్యేలతో పాటు ప్రస్తుత ఎమ్మెల్యేని టార్గెట్ చేసి పరుష పదజాలం ఉపయోగించి ఎమ్మెల్సీ వ్యాఖ్యలు చేయడం నియోజకవర్గంలో హాట్ టాపిక్ గా మారింది. అందరికీ నమస్కారం. ఈరోజు పంచాయతీ ఎలక్షన్ లో భాగంగా మొదటి విడతలో ఎలక్షన్లు ఎక్కడిక్కడ జరిగినా పెద్ద మొత్తంలో పోలింగ్ జరిగింది. యువత అక్కజెల్లెన అన్నదమ్ములంతా ప్రభుత్వం పైన వ్యతిరేకత కనబడుతుంది. పెద్ద ఎత్తున ఓటర్లు పాల్గొన్నందుకు మరొకసారి హృదయపూర్వక అందరికీ నమస్కారాలు. ముఖ్యంగా మా షాద్నగర్ నియోజకవర్గంలో మొదటి ఫేజ్ లో అన్ని సర్పంచ్ ఎలక్షన్ జరుగుతున్నాయి. కానీ ఎట్లా జరుగుతుందంటే పోలీస్ జులుంతో నడుస్తున్నారు. పోలీస్ జులుం ఎంత జిగదారిందంటే నందిగాంసి ఆయన అసలు కాకి బట్టలు ఎందుకు వేసుకుంటూ అర్థం కాదు. కాకి బట్టలు తీసేస్తే ఆయన స్వరూపం ఏందో బయటపడుతుంది. ఎందుకంటే ఒక సర్పంచ్ క్యాండిడేట్ ను, ఒక వార్డు మెంబర్ క్యాండిడేట్ కూడా ఆయన కొడుతున్నాడంటే అర్థమైంది. గీత లోపట ఉంటే కొట్టిరా, గీత బయట ఉంటే కొట్టిరా. పోనీ వీళ్ళు కండవలు వేసుకొని ప్రచారం చేస్తున్నా, కండవ లేకుండా ప్రచారం చేస్తున్నారు. అంటే ప్రజాస్వామ్యం మీద ఇంత కూడా ఇంగిత జ్ఞానం లేనోడు సీఐ అంటే ఆ పోలీస్ జాబ్కి మచ్చ తెచ్చినోడాడు. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అనేది ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది. 5 సంవత్సరాలు ఓటు హక్కు వినియోగించుకోవడం ప్రతి పౌరుని బాధ్యత. పోలీసులు ఉన్నారు, చాలా మంది ఉన్నారు, ఎస్ఐలు ఉన్నారు, సిఐలు ఉన్నారు, కానిస్టేబుల్ ఉన్నారు, ఏసీపీ ఉన్నారు, డీసీపీ ఉన్నారు. పోలీసు వ్యవస్థ చాలా చక్కగా ఉన్న ఈ నందిగాం సిఐకి ఎందుకు వచ్చిందో నాకైతే అర్థం కాదు. కొన్ని ప్లేస్లు ఎట్లుందంటే మా ఎక్స్ఎమ్మెల్యే అంజయ్య, ఆయన కొడుకులు రవి, మురళి, ఈ శంకరయ్య అందరు కలిసి, అటు శంకరయ్య అంటే కసులవాది శంకరయ్య ఇప్పుడు ఎమ్మెల్యే, అందరు కలిసి కుమ్ముక్కయి సొంత పార్టీని ఓడగొట్టడానికే కుట్రపూరితంగా ఆయన లోపాయి గారు ఒప్పందం చేసుకున్నట్టు ఒకసారి ఆలోచించండి. అంతకుముందు పోయిన భూమిలో పంచాయతీలు అంతా ఎక్కడ పోయినాయండి? ఎక్స్ఎమ్మెల్యే అంజయ్య ఎమ్మెల్యే ఉన్నప్పుడు అదే ట్రస్ట్ నందిగాం భూమి కాడ ఈయన శంకరయ్య, ఇప్పుడున్న ప్రస్తుత శంకరయ్య, అదే వెంకటరెడ్డి ఇప్పుడు ఉన్న ఎమ్మెల్యే గారు ధర్నాలు చేశారు. మళ్ళీ ఆ భూమి ఇప్పుడు ఎందుకు ప్లాట్ల కింద, లేఅవుట్ల కింద పోతుంది? మళ్ళీ దాన్ని ఇప్పుడు ఆ ఎక్స్ఎమ్మెల్యే ఎందుకు ఖండిస్తారు అంటే దొంగలు వంచుకొని ఊళ్ళు వంచుకున్నట్టు. నిజంగా కేసీఆర్ గారు అద్భుతంగా పనిచేశారు 10 సంవత్సరాలు. కేటీఆర్ గారు మంచి అద్భుత ఫలితాలను ఇచ్చారు, భారతదేశంలో మొదటి స్థానాన్ని తీసుకుపోయారు. కానీ ఇలాంటి మూర్ఖపు కొడుకుల ద్వారా కొద్దిగా ఒక్కోసారి ఏమనిపిస్తుంది అంటే, ఏలూరు జిల్లాలో ఈ నెల 21 నుంచి 23 వరకు జరగనున్న పల్స్ పోలియో కార్యక్రమానికి పటిష్టమైన ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి అధికారులను ఆదేశించారు. స్థానిక కలెక్టరేట్ లో గురువారం పల్స్ పోలియో కార్యక్రమం ఏర్పాట్లపై జిల్లా టాస్క్ ఫోర్స్ కమిటీ సమావేశంలో అధికారులతో కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ వెట్రిసెల్వి మాట్లాడుతూ, జిల్లాలో 5 సంవత్సరాల లోపు 2,04,000 మంది చిన్నారులు ఉన్నారని, వీరిలో గ్రామీణ ప్రాంతంలో 1,49,470 మంది, పట్టణ ప్రాంతాల్లో 29,827 మంది, గిరిజన ప్రాంతాలలో 20,707 మంది చిన్నారులు ఉన్నారన్నారు. వారికి అవసరమైన వ్యాక్సిన్ డోసులు సిద్ధం చేయాలన్నారు. ఈ నెల 21వ తేదీన ప్రతి చిన్నారికి 1707 వ్యాక్సినేషన్ కేంద్రాలు, 72 మొబైల్ కేంద్రాల ద్వారా పల్స్ పోలియో వ్యాక్సిన్ అందించేలా పటిష్టమైన ప్రణాళికతో ఏర్పాట్లు చేయాలన్నారు. ఆర్టీసీ బస్టాండ్లు, రైల్వే స్టేషన్ల వద్ద కూడా పల్స్ పోలియో కేంద్రాలు ఏర్పాటు చేసి పోలియో వ్యాక్సిన్ వేయాలన్నారు. అనంతరం 22, 23వ తేదీలలో ఇంటింటికి వెళ్లి పల్స్ పోలియో వ్యాక్సిన్ తీసుకుని చిన్నారులను గుర్తించి వారికి వారి ఇంటి వద్దే వ్యాక్సిన్ అందించేలా చర్యలు తీసుకోవాలన్నారు. అక్కడ మన ట్రాన్సిట్ చేసి పెట్టండి. అండ్ ఆర్టీసీ బస్ స్టాండ్ మీరు కోఆర్డినేట్ చేసుకోండి. మన జిల్లాలో ఐస్ పార్క్ ఏంటి, దట్ ఐస్ ఉంది మీకు ఓకే. సో దట్ ఈస్ ఆల్ ఫ్రమ్ మై సైడ్. దేర్ ఇస్ నథింగ్ టు డిస్కస్. స్లమ్ నివాసులు ఐక్యత పాటించి స్లమ్ ఏరియా అభివృద్ధికి నడుం బిగించాలని స్లమ్ జనాందోళన కర్ణాటక రాష్ట్ర సంచాలకుడు ఏ నరసింహమూర్తి తెలిపారు. గురువారం నగరంలో బళ్ళారి రహదారి జేపీ భవనంలో
స్లమ్ జనాందోళన కర్ణాటక సావిత్రిబాయి పూలే మహిళా సంఘటన హోస్పేట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సంఘటనే ఆశయాలు మరియు నాయకత్వం గురించి శిక్షణా కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు. స్లమ్ నివాసులకు వసతితో పాటు అన్ని విధాల మౌలిక సౌకర్యాలను అందించేందుకు గత 20 సంవత్సరాల నుండి నిరంతరంగా పోరాటాలు చేస్తున్నామని తెలిపారు. రాష్ట్రంలో సుమారు 70 లక్షల స్లమ్ నివాసులకు ఎంతవరకు వసతులను కల్పించలేదన్నారు. స్లమ్ నివాసులకు అందవలసిన మౌలిక సౌకర్యాలను కల్పించాలన్నారు. విజయనగరం మరియు బళ్ళారి జిల్లాలో ఇన్ఛార్జ్ మరియు మంత్రి స్లమ్ ప్రజలకు ఇంతవరకు చేసింది ఏమీ లేదన్నారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం స్లమ్ నివాసులకు ఇచ్చిన హామీలను ఇంతవరకు నెరవేర్చలేదన్నారు. వసతి మంత్రి జమీర్ అహ్మద్ ఖాన్ స్లమ్ ప్రజలకు ఇచ్చిన హామీలను తుంగలో తొక్కారని వెంటనే మంత్రి తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. హౌస్పేటే సమానతే యూనియన్ ట్రస్ట్ అధ్యక్షులు రామచంద్ర మాట్లాడుతూ నగరంలో ఉన్న స్లమ్ ప్రదేశాల నివాసులు ఒక్కటే తమకున్న హక్కులను పొందేందుకు నిరంతరంగా ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలన్నారు. అనంతరం నూతన కార్యవర్గం ఎంపిక నిర్వహించారు. ఈ సందర్భంగా స్లమ్ రాష్ట్ర సంఘటన సంచాలకర్ జనార్దన హళ్లి బెంచి శేఖర్ బాబు, పరశురాం, గాలెమ్మ, సుధా, రేణుకా సరడగి, వెంకమ్మ తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ముగిసిన తొలి విడత పోలింగ్, కొనసాగుతున్న కౌంటింగ్. ఓట్ చోరీ, అమిత్ షా ఒత్తిడిలో ఉన్నారు రాహుల్. ఏపీ క్యాబినెట్ 9,500 కోట్ల ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్. ఇవి ఇప్పటి వరకు బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 1 టీవీ న్యూస్.